హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వర్షిని. పూనా వాళ్ళ ఫిన్కాప్ తరఫు నుండి మాట్లాడుతున్నా. నేను జగన్ సార్తోనా? అవును మేడం. థ్యాంక్ యూ సార్. ఈ కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ మీద రికార్డింగ్ అవుతుంది. పూనా వాళ్ళ ఫిన్కాప్లో పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా, మీ లోన్ ఐడి లాస్ట్ 4 1402. ఈఎంఐ అమౌంట్ 6279 రూపీస్. సార్, ఈఎంఐ పెండింగ్ ఉంది సార్, ఇంకా క్లియర్ చేయలేదు. రీజన్ ఏంటి? ఫండ్ ఇష్యూ. అండి షూర్ సార్. సార్, ఇంకా 1 మంత్ ఈఎంఐ కదా సార్ పెండింగ్ ఉంది. మీరు క్లియర్ చేసుకున్నారంటే మీకు లోన్ క్లియర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ అరేంజ్ చేసుకుని ఇప్పుడు ఆన్ కాల్లో క్లియర్ చేయండి సార్. మేడం, ఇప్పుడైతే నాట్ పాసిబుల్. మీకు నేను నెక్స్ట్ వీక్ చేపించేస్తాను. సార్, ఇష్యూ ఏంటంటే సార్, అది మీకు పెండింగ్లో ఉందంటే అది వచ్చేసి ఫిబ్రవరి మంత్లో క్లోజ్ అవ్వాలి. మీకు ఇప్పటికి 2 నెలలు డిలే అయిపోయింది. పేమెంట్ క్లియర్ చేసుకోలేదు అంటే ఎవ్రీ మంత్ చెక్ ఇనిషియేట్ చేసినప్పుడు మీకు 1500 బౌన్స్ ఆల్రెడీ ఆ ఈఎంఐ మీద యాడ్ అయ్యింది. అవును మేడం. అది కాకుండా డైలీ వైజ్గా పెనాల్టీ యాడ్ అవుతుంది. అవును మేడం. లాస్ట్ 2 నెలలకు కూడా మీకు సిబిల్ చెక్ చేస్తారు. ఈఎంఐ పెండింగ్లో ఉందంటే 1 పాయింట్ కానీ 2 పాయింట్ కానీ 2 మంత్స్ చేశారు కాబట్టి మీకు సిబిల్ అవుతూనే వస్తుంది సార్. అవును మేడం. సార్, 1 మంత్ ఈఎంఐ కోసం అంటే యాక్చువల్లీ అంటే మేడం, నా దగ్గర అస్సలు పైసలు, నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది మేడం. మీకు తెలుసా, ఈ మంత్ నేను రెంట్ కూడా కట్టలేదు, మా హౌస్ కరెంట్ బిల్ కూడా కట్టలేదు. అంత పరిస్థితి బ్యాడ్ ఉంది. రీజన్ బ్యాడ్ జాబ్ లాస్ మేడం. ఓకే, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. బట్ ఎవ్రీ మంత్ మీరు యాక్యురేట్గా పేమెంట్ చేసి మంచి ట్రాక్ లిస్ట్ మెయింటైన్ చేసిన కస్టమరే సార్. బట్ 1 మంత్ ఈఎంఐ వల్ల సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ పూనా వాళ్ళ ఫిన్కాప్లో మీ ట్రాక్ లిస్ట్ ఇంపాక్ట్ అవుతుంది కదా మేడం. నేను ఇంతకుముందే చెప్పాను మేడం, యాక్చువల్లీ నేను రెంట్ కూడా కట్టలేదు, పైసలు లేక. కరెంట్ బిల్ కట్టలేదు. నా పరిస్థితి ఇట్లా ఉంది. లేకుంటే మేడం నేను ఎందుకు కట్టను మేడం, చెప్పండి మీరే. ఓకే సార్, ఎప్పుడు క్లియర్ చేస్తారు మరి? నెక్స్ట్ వీక్ వరకు చేపించేస్తాను. నెక్స్ట్ వీక్ వల్ల చేస్తారు. ఓకే, ఏ మోడ్ ద్వారా పేమెంట్ క్లియర్ చేస్తారు సార్? త్రూ పూనా వాళ్ళ యాప్ పేమెంట్ లింక్ వచ్చేసి నేను ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చూస్తాను. ఆ టైంలో ఏది నాకు అవైలబుల్ ఉంటే దాంతో చేపించేస్తాను. ఓకే, నెక్స్ట్ వీక్ అంటే డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయండి సార్, నేను అప్డేట్ చేస్తాను. డేట్ ఎందుకు మేడం, నెక్స్ట్ వీక్ వరకు చేపించేస్తాను. ఎందుకంటే మరి మీ మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకు సార్ మీరు కమిట్మెంట్ ఇచ్చారు, మీరే కదా సార్ కమిట్మెంట్ ఇచ్చారు అని సార్. కదా. అంటే ఇక్కడ మీరు కమిట్మెంట్ ఇస్తారు కాబట్టి మేము అప్డేట్ చేయాలి. అందుకోసమే నెక్స్ట్ వీక్లో డేట్ చెప్పారంటే డేట్ అనేది అప్డేట్ చేస్తాను నేను. 24th. 24. ఓకే సార్, అవుట్ స్టాండింగ్ బిల్ వచ్చేసి మీకు 8021 రూపీస్ ఉంది. అది క్లియర్ చేసేసుకుని మీరు వెంటనే కస్టమర్ కేర్కి మెయిల్ చేసుకోండి. ఎన్ఓసి అనేది వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. షూర్ మ్యామ్, షూర్. ఓకే, నేను అప్డేట్ చేస్తున్నాను సార్. మీరు 24th క్లియర్ చేస్తానన్నారు త్రూ ఆన్లైన్ ద్వారా. అమౌంట్ వచ్చేసి 8021 రూపీస్. సో మిస్ చేయకుండా క్లియర్ చేయండి సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ పూనా వాళ్ళ ఫిన్కాప్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. ఓకే. హలో. ఎస్ బ్యాంక్ కలెక్షన్ టీమ్. హలో. ఎస్ బ్యాంక్ కలెక్షన్ టీమా? ఎస్ సార్. చెప్పండి మేడం, ఎవరికి కాల్ చేసిర్రు? అది పేమెంట్ ఏనా ఇది? అంటే నేను కాల్ ఎవరికి చేసిర్రు మేడం మీరు? సారీ, కాల్ ఎవరికి చేసిర్రు? ఉమ్మానేని డానియల్. మనేని డానియల్ మేడం. ఈ నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం పేమెంట్. 1 minute సార్. 1 minute. యాడ్ దగ్గర ఉండే కదా సార్. హలో మేడం. సార్, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేశారా సార్? కాలేదు మేడం, ఇది నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం. నెక్స్ట్ మంత్ చేపించేస్తా మొత్తం. ఎప్పుడు చేస్తారు? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదనే కదా సార్ మీకు కాల్ చేస్తున్నాండి. నెక్స్ట్ మంత్ ఎందుకు? అంటే నెక్స్ట్ మంత్ అన్నది నాకు పైసలు వచ్చేస్తాయి మేడం, అందుకే.
సార్ మిమ్మల్ని టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ క్లియర్ చేయమని అడగట్లేదు సార్. ఓన్లీ మినిమం అమౌంటే కదా క్లియర్ చేయమని అడుగుతున్నాము. ఓన్లీ మీది మినిమం అమౌంట్ వచ్చేసి 4,839 రూపీస్ ఉంది. టోటల్ 1 lakh రూపీస్ ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి అనట్లేదు సార్. నెక్స్ట్ మంత్ అయితే మీకు టోటల్ ఛార్జెస్కి సరిపోతుంది, ఇంట్రెస్ట్ ఛార్జెస్ పేమెంట్ చేసుకోండి. నిజంగా మేడం నా గురించి చాలా ఆలోచిస్తున్నారు మీరు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. 4,800 సంథింగ్ ఉంది. అది క్లియర్ చేసుకోకపోతే మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి నెక్స్ట్ మంత్లో మీరు పేమెంట్ చేసుకున్నారంటే అవే ఛార్జెస్తోని మీరు 5,000 6,000 పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రీజన్ ఏంటి డిలే రీజన్? మేడం యాక్చువల్లీ నా బిజినెస్ లాస్ అయింది మేడం. ఒక బిజినెస్ పెట్టాను, ఆ బిజినెస్ అనేది లాస్ అయ్యాను. దానివల్ల నాట్ పాసిబుల్ మేడం, అయితే లేదు. ఇప్పుడు చూడండి సార్, మీరు బిజినెస్ అంటున్నారు. బిజినెస్ అంటే నెక్స్ట్ మీరు ఏదైనా లోన్స్ కావాలన్నా కానీ బ్యాంక్ సైడ్ మీ సిబిల్ మీ ట్రాక్ హిస్టరీ చూస్తారు. మీరు 1 month ఆన్ టైంలో పేమెంట్ చేయకపోతే మీ సిబిల్ పడుతుంది. ఈవెన్ మీరు ఇంట్రెస్ట్ ఛార్జెస్ లేట్ పేమెంట్ ఛార్జెస్ యాడ్ అయినా కానీ పేమెంట్ చేసుకున్నా కానీ ట్రాక్ లిస్ట్లో మీరు ఆన్ టైంలో పేమెంట్ చేయలేదు అని మెన్షన్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకా లోన్స్ కావాలన్నప్పుడు 1 lakh 2 lakhsకే సరిపోతుందా? ఇంకా 2 3 lakhs 4 lakhs 10 lakhs వరకు లిమిట్ కావాలన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆన్ టైంలో ఎవ్రీ మంత్ చేసుకున్న 1 month అనేది ఆన్ టైంలో చేయకపోయినా అది ఇంపాక్ట్ చేస్తారు బ్యాంక్ సైడ్ నుంచి. అవునా? కరెక్టే మేడం మీరు చెప్పేది. అది నా సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది కాబట్టి బాధ. అదే అర్థం చేసుకోగలము. ఇప్పుడు మీ బిజినెస్ లాస్ అంటున్నారు, బట్ ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇప్పుడు బిజినెస్ లాస్ అంటున్నారు, ఫ్యూచర్లో మళ్ళీ లోన్ తీసుకోవాలన్నప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది సార్. నెక్స్ట్ మంత్ అంటే మా ట్రాక్ హిస్టరీలో మీరు ఆన్ టైం పేమెంట్ చేయలేదు అని మెన్షన్ అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ లోన్స్ కావాలన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. బిజినెస్ అంటే ఇంకా లోన్స్ చూస్తారు కదండి సార్ మళ్ళీ తీసుకోవడానికి. అవును, అప్పుడు ఇంపాక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చూడండి. ఆ 4,839 రూపీసే కదా, అది పేమెంట్ చేసుకొని మళ్ళీ మీరు కార్డ్ యూజ్ చేసుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మేడం, నేను ఆల్రెడీ ట్రై చేశాను మీ అకౌంట్ కోసము. అంటే నాకు డ్యూ డేట్ మెసేజ్ వస్తుంది కదా, ఆ డ్యూ డేట్ వరకు పే చేద్దాం, మినిమం అయినా పే చేద్దాం అనుకున్నా కానీ కాలేదు మేడం, నా బ్యాడ్ లక్. ఇప్పుడైతే ఎప్పుడు చేసుకుంటారు సార్ పేమెంట్ వల్ల? నేను ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎందుకన్నా అంటే ఆ టైం వరకు నాకు ఫండ్ వచ్చేస్తుంది. టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్కి అయితే నెక్స్ట్ మంత్ అన్నా ఓకే సార్, బట్ మినిమం అమౌంట్కి అన్ని రోజులు టైం ఇవ్వడానికి కుదరదు కదా. ఈ మంత్ ఎండ్ లోపు ఏమైనా ట్రై చేయొచ్చు నేను? ఈ మంత్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వడానికి కుదరదు సార్. అట్లీస్ట్ మినిమం అమౌంట్ మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ దగ్గర అరేంజ్ చేసుకొని విత్ ఇన్ 1 or 2 daysలో క్లియర్ చేసేసుకోండి. మళ్ళీ కార్డు కావాలంటే యూజ్ చేసుకోండి. ఓకే, నేను ట్రై చేయగలుగుతాను మేడం, కాకపోతే అయితే కన్ఫర్మ్ కాదు. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇంక వేరే వాళ్ళ దగ్గర ఏమైనా అయితే ఖచ్చితంగా చేయించేస్తాను మేడం, ట్రై చేయండి సార్. ట్రై చేసి ఒకవేళ పేమెంట్ అరేంజ్ అయ్యేది పేమెంట్ చేసుకుంటానంటే నెంబర్కి మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి. ఓకేనా? ఓకే మేడం. మీ పేరు? నా పేరు వాణి సార్. వాణి, ఎస్ బ్యాంక్ నుంచి. ఓకే సార్, మళ్ళీ కాల్ చేయండి. ఓకేనా? ఒకవేళ పేమెంట్ అరేంజ్ అయితే నెంబర్. షూర్ మేడం, షూర్, పక్కా. ఓకే సార్. हेलो, गुड आफ्टरनून सर, दिस इज श्रुति कॉलिंग जी ऑनलाइन सर्विस। जी बताइए। सर आपने नेशनल कंज्यूमर हेल्पलाइन पे कंसर्न रेज किया था, उसके रिलेटेड आपको कॉल किया है। जी एग्जैक्टली क्या चैलेंजेस आप फेस कर रहे थे, आप मुझे बता सकते हैं? जैसे आपने अभी बताया कि हरासमेंट एंड मिसकंडक्ट किया गया है 2 पर्सन्स ने हु इज क्लेमिंग मैडम सुबह के 6:30 बजे आए मैडम, जो फील्ड एग्जीक्यूटिव है वो बता रहे थे और वो अपने आईडी कार्ड शो नहीं कर रहे। मैडम 6:30 बजे सुबह के टाइम होता है कि आप किसी के घर में आओ? आरबीआई गाइडलाइंस बोलता है कि 6:30 बजे आओ। नो सर। कितना बजे बोलता है आरबीआई? मैक्स वर्किंग डेज में 10 to 5। मैडम वो नहीं, सुबह का होम विजिट का टाइमिंग क्या है मैडम? अभी मैं आपको बता रही हूँ, कंफर्मेशन मुझे भी नहीं पता है, बट वर्किंग आवर्स ही हो सकता तो है या तो 10 to 3, मैं आपको बताता हूँ। मैं आपको बताता हूँ 8 बजे से लेके शाम के 7 बजे तक, उससे पहले नहीं आना चाहिए। ये बंदे आके सब लोगों के सामने पूरा इज्जत निकाल दिए मैडम। तुम पैसे भरना है, पैसे खा के बैठे हो, तुम्हारे बाप का पैसा है, तुम्हारी माँ का पैसा है, ऐसा उल्टा सीधा बात करके और घर के लेडीजों से भी मिसबिहेव करे मैडम। पूरा प्रॉपर वीडियो है मेरे पास। ओके, आप मुझे नाम वगैरह कुछ बता सकते हैं? आपको उनका कुछ नाम? इमरान मैडम, एक बंदे का नाम इमरान है, दूसरा बंदा मेरे ख्याल से कोई गुंडा है वो,
राउडी शीटर जो आते ना मैडम, जो पैसे लेके आते, देखो 500 1000 रुपए जो खाने पीने के लोग, वैसा लग रहा है हाँ हाँ बंदा। हाँ हाँ, तो गुंडे को लेके आया हुआ वो, या दोस्त है, नहीं तो फिर क्या है, वो कलेक्शन करे तो कुछ कमीशन गिशमिशन देता होगा वो बंदे को, ऐसा कुछ हुआ ओके है लग रहा है। वो बंदे अपने आईडी कार्ड नहीं बता रहे, और वो दोनों भी क्या बोल के पूरा अनपार्लियामेंट लैंग्वेज मैडम, सबके सामने। मैडम आपके जो पैसे बजाज के आज नहीं तो कल दे दूंगा मैडम, कल नहीं परसों दे दूंगा, लेकिन आप लोग ऐसा इज्जत निकाले तो क्या, हम पैसे कहाँ से भरेंगे मैडम? राइट है सर। पहली बात तो जो इनकन्वीनियंस है उसके लिए हम माफी चाहते हैं। जी जैसे आपने बताया, जो आपका लोन अकाउंट नंबर है 8426, जिसमें आपका 7,51,000 बिल्कुल की सही, जो बिल्कुल आपका सही। लोन है उसकी बात जी कर रहे हैं आप, जी इसके रिलेटेड जी आपको विजिट किया था उन्होंने। जी ओके, जैसे आपने बताया सर आपके पास वीडियो है करके, राइट, जी उनकी। जी मैं आपको सर मेल करती हूँ आपके मेल आईडी पे, जो आपने मेल आईडी यहाँ पे दिया है, जी उमा। ओके, ये मेरा आईडी पे सर मैं आपको मेल कर रही हूँ। देखिए वो पूरा वीडियो, अगर वो मेल पे फॉरवर्ड हो रहा है तो वेल एंड गुड, अगर नहीं हो रहा है तो एटलीस्ट वो ऐसे स्प्लिट करके हम शेयर करते हैं ना, जी कट करके छोटे जी छोटे पार्ट्स में, वैसे मुझे शेयर कर दीजिएगा, ठीक है। श्योर श्योर मैम। एटलीस्ट जो जहाँ पे उन्होंने मिसबिहेव किया हुए वर्ड्स वगैरह है ना, वो जी भी शेयर कर दीजिएगा। आपने जो जी फोटो अटैचमेंट की है ना, जी वो फोटोज तो हमारे पास रिसीव हुआ है। जी ये एक बार हम वैलिडेट कर देते हैं कि ये फोटोज में जो 2 पर्सन है, ये दोनों भी बजाज से बिलोंग कर रहे हैं या नहीं कर रहे हैं, कैसे जी मिसबिहेव कर रहे हैं, जो है वो हम हमारे टीम के साथ, रिलेवेंट टीम के साथ वैलिडेट कर देते हैं। उनका जी कोई कांटेक्ट नंबर वगैरह है आपके पास? जी मैं दूंगा, एक सेकंड मैडम, एक सेकंड। हाँ, वैलिडेट करने के लिए सर। क्या वैलिडेट करोगे बताओ तो? आपकी जो डिटेल्स है ना, वो वैलिडेट करने के लिए, राइट पार्टी अवेलेबल है या नहीं है, उसके लिए आपको डेट ऑफ बर्थ जैसे अभी आपको नहीं है, तो आपका पूरा एड्रेस, कौन सा लोन अकाउंट नंबर यहाँ पे रजिस्टर है बजाज के साथ, हाँ। और अकाउंट नंबर के लास्ट के 4 डिजिट, मुझे ये 3 चीजें बस वैलिडेट कर दीजिएगा। अच्छा, तो मेरा देखो, कस्टमर आईडी नंबर, पैन कार्ड का लास्ट 4 डिजिट होना है। एक सेकंड मैडम, मैं निकालता हूँ। हाँ ओके श्योर। हाँ मैं निकालता हूँ, थोड़ा लाइन पे रुके ना, एक सेकंड ना। ओके, और कौन सा बैंक रजिस्टर है सर आपका बजाज के साथ? बैंक के साथ तो मैडम वो तो मेरे को देखना पड़ेगा, मेरे को तो 2 3 बैंक है, एक मिनट में देख के मैं बताता हूँ। ठीक है, चलेगा सर। थैंक यू फॉर कंफर्मेशन। मुझे थोड़ा सा टाइम दे दीजिएगा, ठीक। मेल ड्रॉप करते हैं सर हाँ आपके मेल आईडी पे। मुझे बस वीडियो शेयर कर दीजिएगा, ठीक है। श्योर मैम श्योर। इसका कुछ एक्शन मिलेगा मैडम? यस सर, जो अपडेट रहेगा हम आपको कॉल पे या तो मेल पे, और दोनों में से मैडम मैं कहीं तो पे हम चाहता हूँ, आपको मैं तो बता मैडम मैं तो देंगे। चाहता हूँ वैसे बंदों को तो टर्मिनेट करे मैडम। क्यों बोले तो वैसे बंदों को वैसे बहुत से लोग सुसाइड कर ले रहे हैं आज के डेट में राइट है सर। ना मैडम। ये जान एक है बार तो हम मैडम हमारे, पैसे, मैडम पैसे है तो जान नहीं है। राइट ठीक है ना, चलो ओके मैम, मैं वो तो करता है, हूँ, यस श्योर। मैं आपको करता हूँ। ओके, थैंक यू। थैंक यू सर।